ఒకటి. నమస్కారం అందరికీ. ఇటీవల వార్తల్లో తరచుగా వినిపిస్తున్న పదం సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. చాలామందికి ఒకే సందేహం, సర్ అంటే ఏమిటి, ఇది ఎందుకు చేస్తున్నారు, నా ఓటు తొలగిపోతుందా, ఇంటికి అధికారులు వస్తారా, ఏ పత్రాలు చూపించాలి, ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా లేక ప్రమాదమా? ఈ వీడియోలో సర్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. సర్ అంటే ఏమిటి? సర్ పూర్తి రూపం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్, తెలుగులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. ఇది భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఒక భారీ కార్యక్రమం. దీనిలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను ఇంటింటికి వెళ్లి ధృవీకరిస్తారు. సర్ యొక్క ప్రధాన లక్ష్యం, ఎన్నికల సంఘం ప్రకారం సర్ లక్ష్యాలు: మరణించిన వారి పేర్లు తొలగించడం, ఒకే వ్యక్తి పేర్లు రెండుసార్లు ఉంటే తొలగించడం, వేరే ప్రాంతానికి శాశ్వతంగా మారిన వారి పేర్లు తొలగించడం, అర్హత లేని నమోదులను గుర్తించడం, 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్లను చేర్చడం, చిరునామా, పేరు, వయస్సు పొరపాట్లు సరిచేయడం. చట్టపరమైన ఆధారం: సర్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి రాజ్యాంగం మరియు చట్టం ఆధారం ఇస్తాయి. ఆర్టికల్ 324 ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి సంపూర్ణ పర్యవేక్షణ అధికారాన్ని ఇస్తుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1950 సెక్షన్ 21(3) ప్రత్యేక సవరణలు నిర్వహించేందుకు అధికారం ఇస్తుంది. సర్ ఎలా జరుగుతుంది? 1. బూత్ లెవెల్ ఆఫీసర్స్ BLOs ఇంటింటికి వస్తారు. 2. ముందే నింపిన లేదా ఖాళీ ఫారం ఇస్తారు. 3. మీ వివరాలు పరిశీలిస్తారు. 4. అవసరమైన సవరణలు నమోదు చేస్తారు. 5. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల చేస్తారు. 6. అభ్యంతరాలు స్వీకరిస్తారు. 7. ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల చేస్తారు. అవసరమైన పత్రాలు: సాధారణంగా ఎపిక్, ఓటర్ ID, ఆధార్, అవసరమైతే రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, పాస్పోర్ట్, జనన సర్టిఫికేట్, నివాస రుజువు. రాష్ట్రం పరిస్థితి ఆధారంగా అవసరాలు మారవచ్చు. నా ఓటు తొలగిపోతుందా? కేవలం ఈ సందర్భాల్లో ప్రమాదం ఉంటుంది: ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం, తప్పు చిరునామా, డూప్లికేట్ నమోదు, మరణించిన వ్యక్తి పేరు శాశ్వతంగా వేరే చోటుకు మారిపోవడం. అర్హత కలిగిన ఓటర్లు అవసరమైన వివరాలు సమర్పిస్తే సాధారణంగా సమస్య ఉండదు. 2026 సంవత్సరంలో సర్ ఎందుకు ముఖ్యమైంది? 2026 సంవత్సరంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. అందుకే ఎన్నికల సంఘం ఓటరు జాబితాలను మరింత ఖచ్చితంగా చేయడానికి దశలవారీగా సర్ నిర్వహిస్తోంది. మే 2026లో ఫేజ్ను 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. ఎన్నికల సంఘం చెప్పేది: ఎన్నికల సంఘం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ఓటు సూత్రాన్ని కాపాడేందుకు శుద్ధమైన ఓటరు జాబితా అవసరం. విమర్శలు మరియు వివాదాలు: విమర్శకుల అభిప్రాయం, పేదలు, వలస కార్మికులు, వృద్ధులు తప్పిపోవచ్చని భయం, సమయం తక్కువగా ఉంటే ఇబ్బందులు, రాజకీయ ప్రయోజనాల ఆరోపణలు. అంటే సర్ ఉద్దేశ్యం ఎన్నికల పారదర్శకత అయినా అమలు విధానంపై చర్చ కొనసాగుతోంది. సాధారణ ప్రజలు చేయాల్సింది: 1. BLO వచ్చితే సహకరించండి. 2. మీ పేరు ఓటర్లో ఉందో లేదో చెక్ చేయండి. 3. వివరాలు సరిగ్గా ఉన్నాయో పరిశీలించండి. 4. డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్లీ చూసుకోండి. 5. తప్పు ఉంటే అభ్యంతరం ఇవ్వండి. పేరు ఎలా చెక్ చేయాలి? NVSP పోర్టల్, ఓటర్ హెల్ప్లైన్ యాప్, రాష్ట్ర CEO వెబ్సైట్. మీ పేరు లేకపోతే ఫార్మ్ 6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవచ్చు. తప్పుగా తొలగించినట్లయితే నిర్ణీత సమయంలో అభ్యంతరం అపీలు ఇవ్వవచ్చు. సర్ వల్ల ప్రయోజనాలు: ఫేక్ ఓట్స్ తగ్గుతాయి, డూప్లికేట్ ఎంట్రీస్ తొలగుతాయి, నిజమైన ఓటర్లకు న్యాయం, ఎన్నికల విశ్వసనీయత పెరుగుతుంది. ప్రమాదాలు: అర్హులైన ఓటర్లు పొరపాటున తొలగిపోవడం, అవగాహన లోపం, వలస కార్మికులకు ఇబ్బందులు. సర్ అనేది ఓటరు జాబితాను శుభ్రపరచే ఒక భారీ ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యాన్ని బలపరచగలదు. అయితే అమలు పారదర్శకంగా, న్యాయంగా ఉండటం చాలా ముఖ్యం. ఒక పౌరుడిగా మన బాధ్యత, నా పేరు ఓటరు జాబితాలో ఉందా అనేది తప్పకుండా చెక్ చేయడం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ పేరు ఓటర్లో ఉందో లేదో తప్పకుండా చూసుకోండి. ఇలాంటి సమాచార వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.